నమస్తే. నేను ఓబులాపురం రైతు సిద్ధమ్మ మాట్లాడేది. ఈరోజు బిఓపి ఫ్యాక్టరీ దగ్గర రైతులందరూ వచ్చాము. వస్తే ఏం జరిగిందంటే సార్, మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకున్నాం. కలెక్టర్ గారికి ఫోటోలు కూడా పెట్టాం. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు జరుగుదు, మేము మీటింగ్లో ఉన్నాము, ఈరోజు కాదు అని చెప్పారు. కానీ ఇంకొకటి ఏమైపోయిందంటే సార్, ఎస్ఐ సార్ వచ్చేసి లేదమ్మా మీకు న్యాయం జరుగుతుంది, మేము అందరికీ న్యాయం చేపించకే వచ్చాము, ఇక గేట్ దగ్గర కూర్చుంటే ఇది సరి కాదు, మీరు చేసే తప్పు, మీరు ఫ్యాక్టరీ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని అడిగారు. కానీ మేము డాక్యుమెంట్ తెచ్చుకున్నాను కానీ వాళ్ళు తెచ్చుకోలేదు సార్. ఎందుకంటే వాళ్ళతో లోపం ఉంది కాబట్టి వాళ్ళు డాక్యుమెంట్ తెచ్చుకోవాలి. డాక్యుమెంట్ చూపిస్తే కదా సార్ సరి ఏదో తప్పు ఏదో తెలిసేది. డాక్యుమెంట్స్ లేదు కాబట్టి వాళ్ళు దొంగలాగా ఆఫీసర్ వాళ్ళు వీళ్ళు పిలిపించి మమ్మల్ని బెదిరించేది అలా చేస్తున్నారు. కానీ శుక్రవారం రోజు ఎస్ఐ సార్ ఏం చెప్పాడు, లేదమ్మా మేడంని పిలిపిస్తారు మాట్లాడదామని చెప్పారు. కానీ మేడం వచ్చి లేదా మేడంతో ఫోన్లో అయినా మాట్లాడిస్తామన్నారు. మాకు న్యాయం మేడమే చేయాలనుకుంటున్నాం. మాకు శుక్రవారం రోజు పొద్దున్న 10 గంటలకల్లా అందరూ రైతులు ఉంటాం. వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ మేడమ్ కానీ వచ్చి మాట్లాడాలి. మాట్లాడలేదంటే 2 గేట్లు బంద్ చేపించి మేము రైతు సంఘానికి ఇది చేసేసుకొని రైతులకంతా న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటామని అనుకున్నాం సార్. ఓబులాపురం గ్రామంలో ఏదైతే రైతుల సమస్య సంవత్సరాలతో పాటు ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాము. ఇంతవరకు ఏమాత్రము ఫ్యాక్టరీ వాళ్ళు కానీ రైతులకి ఏమి న్యాయం చేయడం లేదు. అదేవిధంగా ఇక 2 నెలల నుంచి పోరాడుతున్నాం. రైతులు కానీ మేము కానీ పార్టీ వాళ్ళు కానీ రైతు సంఘం వాళ్ళు కానీ సిపిఐ పార్టీ వాళ్ళు కానీ ఆర్డీఓ ఆఫీస్ కలెక్టర్ కానీ ఆర్డీఓ ఆఫీస్ ఎంఆర్ఓ కానీ అన్నిటికీ లెటర్ ఇచ్చాము. వెరిఫికేషన్ చూస్తామన్నారు. అది ఎంతవరకు నిజము ఎంతవరకు తప్పు, అది ఎవిడెన్స్ ఏమన్నా ఇస్తే మాతో ఉండాలి వాళ్ళవి తెప్పిస్తే ఆ తప్పు ఒప్పు ఎవరిదనేది మేము అడుగుతున్నాం. రైతు సంఘంగా ఒకటే డిమాండ్స్ మాది రైతు సంఘంగా అడుగుతున్నాం. రైతులకైతే న్యాయం చేయాలా, రైతులకు న్యాయం చేసేంత వరకు మేము ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడే కూర్చోటం. శుక్రవారం రోజు ఏదైతే చెప్పినారో ఇప్పుడు ఇందాక సార్ కానీ జిఎం సార్లు కానీ శుక్రవారం రాలేదంటే అది శనివారం కానీ సోమవారం కానీ మేము ప్రోగ్రామ్ చేసేది ఖచ్చితంగా రైతు సంఘంగా ఒకటే అడుగుతాం. ఓబులాపురం గ్రామం వాళ్ళ పక్కనే వెలిసి ఉన్నటువంటి బిఏఓపి పరిశ్రమ దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉంది. 2014 నుంచి కూడా పనులు వేగవంతం చేసి మళ్ళీ ఈరోజు దాదాపు 17 సంవత్సరాలు అయితే ఉంది. మళ్ళీ అప్పట్లో బిఏఓపి కంపెనీ ఇక్కడ నిర్మాణం చేపట్టేటప్పుడు ఇక్కడ సుదీర్ఘంగా మొత్తం అంతా పరిశీలన చేసి ఇక్కడ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కొనుగోలు చేద్దామని చెప్పేసి రైతుల దగ్గర వీళ్ళు పట్టా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర పోయి గ్రామ స్థాయిలో పోయి మన వాళ్ళ దగ్గర మాట్లాడి భూములు ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ అసైన్ ల్యాండ్స్ అవి కూడా ఒక 60 ఎకరాలేమో ఏపీఐఏసీసీ వాళ్ళు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఆ అసైన్ ల్యాండ్స్ కూడా రెవెన్యూ అధికారులు మళ్ళీ వాళ్ళైతే తీసుకొని వాళ్ళు రైతులకి డబ్బులు ఇచ్చి ఏపీఐఏసీసీ వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. ఏపీఐఏసీసీ వాళ్ళకు అగ్రిమెంట్ కూడా అయింది అన్నారు. అంతవరకు జరిగింది బాగుంది. మళ్ళీ అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటి వరకు వీళ్ళు నిర్మాణం ఎంతవరకు అయితే చేపట్టారో మళ్ళీ ఈ ఫ్యాక్టరీ ఎంత మోతాదులో ఉందో అన్ని ఎకరాలు తప్ప మిగతా భూమి అంతా ఖాళీగా ఉంది. అంటే చట్ట ప్రకారం మనం ఏం చేయాలనుకుంటే భూములు ఖాళీగా ఉండి తిరిగి భూములు పొందేదానికి రైతులకు హక్కు ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారం భూములు మళ్ళీ 5 సంవత్సరాలు దాటిన తర్వాత రైతులకి వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి గారు అంటే ఓఎంసీ ఉన్నప్పుడు మళ్ళీ రైతుల కోసం రైతులకు అప్పుడు పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ రైతు సంఘం ఉద్యమం చేయడం జరిగింది. మళ్ళీ అటువంటి సందర్భాల్లో కూడా మళ్ళీ అప్పట్లో సీఎం గారి దగ్గర వరకు కూడా పోయి హైదరాబాద్లో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ రైతులు దృష్టిలో పెట్టుకుని ఆ ఊరికి 7 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఒకరి దగ్గర తక్కువ ఒకరి దగ్గర రైతులు కొనుగోలు చేశారు కాబట్టి పారిశ్రామిక యాజమాన్యము మళ్ళీ వాళ్ళని గుర్తించి ఏ భూములు అయితే ఎవరి దగ్గర తక్కువ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయం జరగాలని సమన్వయం చేయాలని చెప్పేసి ఈ రైతులంతా కూడా వాళ్ళ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, పోతున్నారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఫ్యాక్టరీ వర్కర్లు కానీ వీళ్ళ లోపలికి పంపించడం లే. కాబట్టి వాళ్ళు రైతు సంఘాన్ని ఆశ్రయించారు, సిపిఐగా మమ్మల్ని ఆశ్రయించారు. మేము కూడా వచ్చాము. మేము సిపిఐ పార్టీ ద్వారా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. అలా మేము వచ్చే లోపల ఆల్రెడీ ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్ఐతో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులంతా మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు అడిగి మేము చెప్పిన విషయాలతో ఆయన శుక్రవారం రోజు ఓనర్లతో మాట్లాడిస్తాము. మేము మేనేజర్లతో మాట్లాడమని మా రైతులు అదే శుక్రవారం రోజు వాళ్ళని పిలిపిస్తానన్న. శుక్రవారం రోజు వరకు వెయిట్ చేస్తాం. ఇదే ఫ్యాక్టరీ దగ్గరికి వస్తాము, వెయిట్ చేస్తాము. అయిన తర్వాత శుక్రవారం పరిష్కారం కాకపోతే జరగబోయే పరిమాణాలు మేము చెప్పేదైతే ఏముండదు చేసి చూపిస్తాం.